ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నుంచి శ్రీ స్కాంద మహాపురాణంలో ఉన్నటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు కలిగినటువంటి పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని చెప్పుకుంటాం. మహాదేవుడు, ఆయన ఒక్కడే మహాదేవుడు, శివుడికే పేరు, ఇంకెవ్వరికి లేదు. ముందుగా ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ శంకరుణ్ణి స్తోత్రం చేసుకొని పంచాక్షరి మహామంత్రం యొక్క మహిమని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిర్మాత్ర స్వరూపాయ నిర్మల జ్ఞాన చక్షుషే నమః శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే. జ్యోతిర్మాత్ర స్వరూపుడు, నిర్మలమైనటువంటి జ్ఞానమే నేత్రాలు కలిగినటువంటి వాడు, శాంతుడు, లింగమూర్తి, పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శివుడికి నమస్కారం అని ఈ ప్రార్థనా శ్లోకంతో ఋషులు అడుగుతూ ఉన్నారు. శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వచ్చినటువంటి సూత పౌరాణికుణ్ణి చక్కగా కూర్చోబెట్టి ఆయనకి తగినటువంటి మర్యాదలు చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అప్పుడు అడుగుతున్నారు, ఓ సూత పౌరాణిక, సమస్త పాపాలు హరించేటటువంటి ఉత్తమమైనటువంటి విష్ణు మాహాత్యాన్ని చెప్పావు. అంటే ఇప్పటి వరకు సేతు మాహాత్యం, బదరీక్షేత్ర వైభవం మనం చెప్పుకున్నాం. ఇవన్నీ శౌనకాది మహర్షులకి సూత పౌరాణికుడు చెప్పాడు. వాటితో పాటు జగన్నాథ క్షేత్ర వైభవాన్ని కూడా చెప్పాడు. అంటే విష్ణు పారంపర్యం గురించి చెప్పాడు. అవన్నీ మేము విన్నాం. ఇప్పుడు త్రిపురాసుర సంహారి అయినటువంటి ఆ మహాదేవుడి యొక్క మాహాత్యాన్ని వినాలి అని మేము అనుకుంటున్నాం. అట్లాగే ఆ మహాదేవుడి యొక్క భక్తుల యొక్క మాహాత్యాన్ని కూడా వినాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ చరిత్రలన్నీ కూడా పరమ పావనమైనవి, సకల పాపాలని నశింపజేసేవి కదా. అందువల్ల ఆ శంకరుడి యొక్క మంత్రాల యొక్క మాహాత్యాన్ని, ఆయన కథల యొక్క ప్రభావాన్ని, ఆయన పట్ల భక్తి కలిగిన వాళ్ళ యొక్క ప్రభావాన్ని వర్ణించి చెబితే మేము వినాలనుకుంటున్నాం, మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు సూత పౌరాణికుడు, ఓ శౌనకాదులారా, మీరు అడిగినటువంటి విషయాలు నరులకు సనాతనమైనటువంటి ఉత్తమమైనటువంటి శ్రేయస్సు కూరుస్తాయి. ఈశ్వరుడి యొక్క కథల యందు నిర్హేతుకమైనటువంటి భక్తి కలుగటమే శ్రేయస్సు. అందువల్ల ఆ పరమేశ్వరుడి యొక్క భక్తి మాత్రమే నేను వర్ణించగలుగుతాను. కల్పకాలమంత ఆయుష్ ఉన్నా కూడా ఆ మహాదేవుడి యొక్క కథలు విస్తారంగా చెప్పడం సాధ్యం కాదు. శివ సంబంధమైంది 6 అక్షరాలు కలిగినటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటానికి ఉత్తమమైనటువంటి మంత్రమని మహర్షులు చెప్పారు. త్రిపురాంతకుడు, దేవతలకి పరమమైనటువంటి దేవుడు, అలాగే షడక్షర మంత్రం మంత్రరూపంలో ఉండేటటువంటి వాడు,
అటువంటి మంత్రాన్ని ఓంకార సహితమైతే 6 అక్షరాలు అవుతుంది. ఓంకారం లేకపోతే పంచాక్షరి అవుతుంది. అందుకనే దాన్ని ప్రణవ పంచాక్షరి అంటారు. ప్రణవంతో కలిపి 6 అక్షరాలు షడక్షర మంత్రం అవుతుంది. ప్రణవం లేకపోతే ప్రణవరహితమైతే పంచాక్షరి. ప్రణవరహితంగా పంచాక్షరిని ఎవరైనా నమశివాయ అనేదాన్ని జపం చేసుకోవచ్చు, దానికేం గురుపదేశం అక్కర్లా. కానీ ఓంకారాన్ని జోడిస్తే గురువు యొక్క ఉపదేశం వల్ల గనక చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి ఓ ఋషులారా, ఇది పరమ మంత్రం. ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించే వాళ్ళకి మోక్షం వస్తుంది. దీని అక్షరాల మహత్యాన్ని చెప్పడానికి బ్రహ్మదేవుడు 4 ముఖాలున్న బ్రహ్మ కూడా సాధ్యం కాదు. సర్వ ఉపనిషత్తులకి ఆత్మస్వరూపమైనటువంటి ఈ మంత్రరాజంతో మునులు నిరామయమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని పొందగలిగారు. ఇక్కడ పరమాత్ముడైనటువంటి శివుడికి నమస్కారంతో జీవత్వాన్ని ఐక్యం చేసుకున్నటువంటి మంత్రం. అందువల్ల ఈ మంత్రం పరబ్రహ్మమయం. భవపాశ నిబద్ధులైనటువంటి సమస్త ప్రాణుల యొక్క క్షేమం కోసం ఆద్యమైనటువంటి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని శంకరుడే స్వయంగా చెప్పాడు. అని ఆ ఓంకార మంత్రం, ఓంకార సహితమైనటువంటి నమశివాయ గురించి చెబుతున్నాడు. ఓం నమశివాయ అనే మంత్రం హృదయ గోచరమైతే చాలు, అటువంటి వాడికి తీర్థాలతో కానీ, తపస్సుతో కానీ, యజ్ఞాలతో కానీ, యాగాలతో కానీ పని లేదు. దేహదారులైనటువంటి వాళ్ళు ఒక్కసారి ఈ మంత్రాన్ని ఉచ్చరించేంత వరకు మాత్రమే దుఃఖ సంకులమైనటువంటి సంసారంలో పరిభ్రమిస్తారు. ఆ తరువాత సంసారం నుంచి విడిపడి మోక్షం వైపు ప్రయాణం చేస్తారు. అవిద్య అనేటువంటి సముద్రానికి ఓడ వంటిది ఈ మంత్రం. మహాపాతకాలకి దావాగ్ని వంటిది ఈ 6 అక్షరాల మంత్రం. అందువల్ల ఈ మంత్రం పంచాక్షరం అన్నింటినీ ఇచ్చేది, సకల పాపహారం అని పెద్దలు చెప్పేటటువంటిది, పురాణాలు చెప్పేటటువంటి మాట. ముక్తిని కోరుకునే వాళ్ళు ఎవరైనా, స్త్రీలు కానీ శూద్రులైనా సరే, ఈ మంత్రాన్ని ధారణ చేయొచ్చు. దీనికి దీక్ష కానీ, హోమం కానీ, సంస్కారం కానీ, తర్పణాలు కానీ అక్కర్లా. అలాగే ఉపదేశం కూడా అవసరం లేదు. ఈ మంత్రం సర్వదా శుచిత్వాన్ని ఇస్తుంది. మహాపాతక నాశనం కోసం శివ అనేటువంటి 2 అక్షరాలు చాలు. ఇది సతీదేవి కూడా చెప్పింది దక్షయజ్ఞం సమయంలో. సద్గురువుతో ఉపదేశం పొంది పావనమైనటువంటి క్షేత్రంలో జపించుకునే వాళ్ళకి వెంటనే ఇష్టసిద్ధి అవుతుంది. ఇందులో ఆశ్చర్యం లేదు, అసత్యం లేదు. అందువల్ల సాధకుడైనటువంటి వాడు సద్గురువును ఆశ్రయించి ఈ మంత్రాన్ని గ్రహించాలి. అలాగే గురువులు నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్ళు, శాంతులు, దాంతులు, సాధువులు, మితభాషులు, కామక్రోధ వినిర్ముక్తులు, సదాచార్యులు, జితేంద్రియులు, ఇటువంటి వాళ్ళు సద్గురువులు అనబడతారు. ఇటువంటి గురువుల యొక్క దయతో ఈ మంత్రం గనక స్వీకరిస్తే, ఆ తర్వాత ఈ మంత్రాన్ని జపిస్తే తొందరగా సిద్ధిస్తుంది. కాబట్టి యావజ్జాతికి యోగ్యమైనటువంటి ఈ మంత్రము ఎక్కడ జపించాలో ఆ క్షేత్రాన్ని గురించి సంక్షేపంగా మీకు చెబుతాను వినండి అంటున్నాడు. ప్రయాగ, రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర క్షేత్రం, కేదార క్షేత్రం, సేతుబంధనం అంటే రామేశ్వరం, గోకర్ణం, నైమిషారణ్యం, ఈ ప్రాంతాలన్నీ కూడా మానవులకు వెంటనే సిద్ధి ఇచ్చే ప్రాంతాలు.
ఇక్కడ పెద్దలు ప్రాచీనమైనటువంటి ఒక ఇతిహాసాన్ని చెబుతారు. ఆ ఇతిహాసాన్ని విన్నటువంటి వాళ్ళకి సకల మంగళాలు జరుగుతాయి. మధురలో దాశార్హుడు అనేటువంటి పేరు గల ఒక యాదవ శ్రేష్ఠుడు ఉండేవాడు. మధుర అంటే బృందావనం, మధుర, మధురై కాదు, మధురై అనేది తమిళనాడులో. ఆ మహాత్ముడు బుద్ధిమంతుడు, ఉత్సాహం కలిగినవాడు, బలం కలిగినవాడు, సమస్త శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడు, సూర్యుడు, ధీరుడు, అమితమైనటువంటి కాంతి కలిగినవాడు, ఎదిరింప శక్యం కానివాడు, యుద్ధంలో మడమ తిప్పనటువంటి వాడు, గొప్ప వదాన్యుడు, రూపసంపన్నుడు, నవయవ్వనంలో ఉన్నాడు, మంచి శుభలక్షణాలు కలిగినవాడు. ఆ మహాత్ముడు అద్భుతమైన సౌందర్య రాశి అయినటువంటి కాశీరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కళావతి. ఆమె కూడా గుణాన్విత, మనోహరమైంది. వివాహం అయిన తర్వాత ఆ రాజుగారు తన మందిరానికి వచ్చి శయనాగారంలో ఉండి భార్యని ఆ రాత్రి సంగమం కోసం పిలిచాడు. ఆమె తన భర్త పిలుస్తూ ఉంటే అనేక మార్లు ప్రార్థిస్తున్నా కూడా అతని పట్ల ఆమె మనస్సు బంధింపబడల. అంటే ఆమె అనురాగబద్ధ కాలేదు. అందువల్ల ఆ రాజుగారి దగ్గరికి రాల. సంగమానికి పిలిచినా కూడా తన భార్య రాకపోయేసరికి ఆ రాజు బలవంతంగా అయినా సరే తన కామవాంఛ తీర్చుకోవడానికి ఆమె దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఆ భార్య రాజుగారితో చెబుతున్నది ఈ విధంగా: ఆ రాణిగారు, ఓ రాజా, నన్ను ముట్టుకోవద్దు. దీనికి కారణం ఏంటంటే నేను ఒక వ్రతానుష్ఠానంలో ఉన్నాను. నీవా ధర్మాధర్మాలు ఎరిగిన వాడివి. అందువల్ల నన్ను కూడే సాహసం చేయొద్దు. ఏదైనా ప్రియంగా భుజిస్తేనే రుచిగా ఉంటుంది. బుద్ధిమంతులకి ప్రీతియోగం వల్లనే దంపతుల యొక్క సంగమం ప్రీతిని పెంచుతుంది. అంటే భార్య ఇష్టంగా వస్తేనే ఆ కలయికలో ఆనందం ఉంటుంది అంటున్నది. నాకు ఎప్పుడు ప్రీతి కలుగుతుందో అప్పుడే నేను మీతో సమాగమం చేస్తాను. ఆడవాళ్ళని బలవంతంగా అనుభవించడం వల్ల పురుషులకి ఏం ప్రీతి కలుగుతుంది, ఏమి సుఖం లభిస్తుంది? కాబట్టి పురుషుడు కోరిక లేనటువంటి స్త్రీని, భార్యనైనా సరే బలవంతంగా కామించకూడదు. సంతోషపెట్టడం, లాలించటం, పోషించటం, ఆనందింపజేయటం, దయ చూపించటం, ఇవన్నీ కూడా చేసి ప్రేమ కలిగినటువంటి భర్త భార్య యొక్క పొందుని పొందాలి. సుఖాన్ని కోరుకునేటటువంటి పురుషుడు యువతిని ఒక పుష్పంలాగా చూసుకోవాలి అని ఆమె ఎంత చెప్పినా కూడా ఆ రాజు వివశుడైపోయి మోహంతో ఆమెను చేతితో బలవంతంగా లాగి ఆమెతో రమించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆమెని బిగియారా కౌగిలించుకున్నాడు. ఆమెను ముట్టుకోగానే ఆమె శరీరం కాల్చినటువంటి ఉక్కు ముక్కలాగా అనిపించింది. అంటే ఆమెను అలా పట్టుకోగానే, బలవంతంగా కౌగిలించుకోగానే కాల్చినటువంటి ఒక ఇనప స్తంభాన్ని కావలించుకున్నట్టు ఉంది. అది తనని కాల్చేస్తున్నట్టుగా ఉండటం రాజు అర్థం చేసుకున్నాడు. అందువల్ల రాజు భయంతో ఆమెను విడిచిపెట్టాడు. అప్పుడు రాజుగారు అంటున్నాడు: ఓ ప్రియా, కుసుమ కోమలమైనటువంటి నీ శరీరం అగ్నితో సమానంగా ఏ విధంగా అయింది? ఇప్పుడు నీ యందు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఈ విషయాన్ని నేను చూస్తున్నాను అని ఆశ్చర్యంతో పాటు భయాన్ని కూడా పొందాడు రాజుగారు. అప్పుడు ఆ రాణిగారు
ఆయన చూసి చిరునవ్వు నవ్వి, ఓ నాథ, పూర్వం నా బాల్యంలో దుర్వాసుడు అనేటువంటి ఒక మునిపుంగవుడు శివ సంబంధమైనటువంటి పంచాక్షరి విద్యను నాకు ఉపదేశించాడు నా మీద దయతోటి. ఆ మంత్రానుభవంతో నా శరీరం కలుషాల నుండి విడిపడింది. ఏ పురుషుడు కూడా నన్ను ముట్టుకోలేడు. దైవాన్ని విడిచిపెట్టినటువంటి పాపాత్ములు నన్ను తాకలేరు. ఓ రాజా, నీ యొక్క ప్రకృతి స్వభావం వల్ల నీవు గణికా వేశ్యలని సేవిస్తూ ఉన్నావు. నీవు మదిరని ఆస్వాదించేటటువంటి స్త్రీలను ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉంటావు. నీవు రోజు స్నానం కూడా చేయటం లేదు. ఓ నాథ, శివుణ్ణి ఆరాధించటం లేదు, శుచిగా మంత్రజపం చేయటం లేదు. అటువంటి నీవు నన్ను ఏ విధంగా కూడా ముట్టుకోలేవు అన్న. ఆహా! అప్పుడు రాజుగారు అన్నాడు, ఓ శుశ్రోణి, ఓ భార్యామణి, శివ సంబంధమైనటువంటి శుభకరమైనటువంటి పంచాక్షరిని నాకు కూడా చెప్పు. దుర్వాస మహర్షి వల్ల ఉపదేశం పొందినటువంటి ఆ మంత్రాన్ని నాకు కూడా ఉపదేశించు. ఆ విద్య చేత పాపాలన్నీ తొలగిపోయిన తరువాత నీతో సమాగమాన్ని నేను ఇష్టపడతాను అని అడిగాడు. అప్పుడు రాణిగారంది, ఓ నాథ, నాకు నీవు గురువువి. ఎందుకని? భర్తే గురువు. సీతాదేవి కూడా సుందరకాండలో అంటుంది, యోమే భర్త సమే గురువు అంటుంది. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు అన్నది. దీనుడైనా రాజ్యహీనుడైనా భర్తతో సమానమైనటువంటి గురువు వేరే లేరు అని చెప్తుంది అమ్మ. అందుకని ఇక్కడ ఈ రాణిగారు కూడా ఏమంటోంది, నాథ, నాకు నువ్వే గురువువి. నీకు నేను ఉపదేశించడానికి అర్హత ఉన్నదాన్ని కాదు. అందువల్ల మంత్రవిధుడైనటువంటి మంత్రకోవిదుడైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి గురువుని మీరు సేవించాలి అన్నది. ఎంత అద్భుతంగా చెప్తుందో చూడండి. అందుకనే భార్య భర్త కంటే చిన్నది ఉండాలి అని చెబుతారు పెద్దవాళ్ళు. అందువల్ల భర్త గురుస్థానంలో ఉంటాడు. ఈ విధంగా వింటున్నారు కదా శౌనకాది ఋషులారా. ఇలా సంభాషిస్తూ ఆ దంపతులు ఇద్దరు కూడా గర్గాచార్యుడి యొక్క సన్నిధికి వచ్చి 2 చేతులు జోడించి ఆయన యొక్క పాదార విందాలకు నమస్కారం చేశారు. యాదవులకి కులగురువు గర్గాచార్యుడు. ఆ తర్వాత రాజు సంతోషంతో గురువుని పూజించి వినీతమైనటువంటి మనస్సుతోటి రహస్యంగా తన మనస్సులో ఉన్నటువంటి కోరికని గురువుగారికి నివేదించాడు. ఎట్లా? ఓ గురుదేవా, మీ దగ్గరకు వచ్చినటువంటి నన్ను కరుణతోటి ఆర్ద్రమైనటువంటి బుద్ధితోటి కృతార్థుణ్ణి చేయండి. శివ సంబంధమైన పంచాక్షరి విద్యని ఉపదేశించడానికి మీరే తగిన వాళ్ళు. ఈ రాజుగా ఉన్నటువంటి నేను ఎన్నో పాపకృత్యాలు చేశానో నాకే తెలియదు. ఆ పాపం ఏ విధంగా పోతుందో మీరే సెలవిచ్చి ఆ దివ్యమైనటువంటి మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని రాజు ప్రార్థించాడు. అప్పుడు ఆ గర్గాచార్యుడు ఆ భార్యాభర్తలిద్దరినీ కూడా మహాపుణ్యప్రదమైనటువంటి కాళింది నది యొక్క తీరానికి తీసుకెళ్ళాడు. కాళింది యమునా నదికి ఒక ఉపనది అది. అక్కడ పుణ్యప్రదమైనటువంటి చెట్టు కింద కూర్చొని ఆ గురుదేవుడు స్వయంగా ఆ పుణ్యతీర్థ జలాల్లో స్నానం చేసి వచ్చిన తర్వాత, ఉపవాసం చేసిన తర్వాత ఆ రాజుగారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి శివుడి యొక్క పాదార విందాలకు నమస్కరింపజేసి ఆ రాజుగారి యొక్క శిరస్సు మీద తన చేతిని ఉంచి, అదే హస్తమస్తక సంయోగం, శివాత్మకమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ధరించిన వెంటనే ఆ గురువరుని యొక్క హస్తం సంగమం వల్ల
రాజుగారి యొక్క శరీరంలో నుంచి అనంతమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి కాకులు బయటకు వచ్చినాయి. ఆ కాకులన్నీ రెక్కలు తగలబడిపోయి కీచు బాచు అని అరుచుకుంటూ భూమి మీద పడిపోతూ భస్మీపటలమై కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా కాలి బూడిదైపోతున్నటువంటి ఆ వాయస సమూహాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి ఆ రాజు భార్య రాణిగారు ఇద్దరు కూడా ఆ గురుదేవుణ్ణి అడిగారు, ఓ భగవన్, ఓ గురుదేవా, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. నా శరీరంలోని లోపల నుండి ఇన్ని కాకులు ఎలా బయటకు వచ్చాయి? అసలు ఆ కాకుల సమూహం ఏమిటి? ఈ విశేషాలన్నీ నాకు చెప్పండి, నాకెంతో ఆత్రంగా ఉంది అన్నాడు. అప్పుడు ఆ గర్గాచార్యుడు, ఓ రాజా, అనేక వేల కొలది జన్మల్లో నీవు సంపాదించినటువంటి పాపాలు అనేకం ఉన్నాయి. అది పేరుకుపోయింది పాపం అంతా. ఆ జన్మ సహస్రాలలో, అంటే అనేక వేల జన్మలలో నీ పుణ్యం యొక్క ఆధిక్యం వల్ల ఎక్కడో ఒక చోట పుణ్య యోనుల్లో జన్మిస్తూ ఉన్నావు. అలాగే పాపాల వల్ల పాపయోనిలో కూడా పొందావు. అయితే సమాన పుణ్యం వల్ల ఈనాడు మానుషయోధిని పొంది మానుషయోనిలో నుంచి జన్మించి రాజు అయ్యావు. ఈ శివుడి యొక్క పంచాక్షరి విద్య ఎప్పుడైతే నీ హృదయంలో ప్రవేశించిందో నీలో ఉన్నటువంటి పాప సమూహాలు నీ లోపల నుండి కాకుల రూపంలో బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? బంగారం దొంగతనం చేయటం వల్ల, సురాపానం వల్ల, భ్రూణహత్యల వల్ల అనేక కోట్లు సహస్ర కోటి జన్మలలో ఏ ఇతరమైనటువంటి పాతక రాసులు ఉన్నాయో నీలో అవన్నీ కూడా నా చేత ఉపదేశింపబడినటువంటి ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని విన్నంత మాత్రాన క్షణంలో భస్మీభూతమైపోయినాయి, నీలో నుంచి బయటకు వచ్చినాయి. ఓ రాజా, మంత్రోపదేశం వల్ల, ఆ మంత్రాన్ని నువ్వు జపించటం వల్ల ఈ రోజున నీలో ఉన్నటువంటి సమస్త పాతకాలన్నీ బయటకు వచ్చి దగ్ధమైపోయినాయి కాకుల రూపంలో. దీనితో నువ్వు పవిత్రాత్ముడవైనావు, ఇక స్వేచ్ఛగా సుఖంగా జీవించు అని నేను వెళ్ళి వస్తానని చెప్పి ఆ గర్గాచార్యుడు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత రాజు రాణి ఇద్దరు కూడా ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత గురువుల యొక్క అనుజ్ఞ పుచ్చుకొని ఆ దంపతులు ఇద్దరూ ఆనందపడ్డారు. ఆ తర్వాత తన ఇంటికి చేరి గొప్ప కాంతితో వెలిగిపోయాడు రాజుగారు. అప్పుడు రాజుగారు తన భార్యను ముట్టుకుంటే, కౌగలించుకుంటే ఎలా ఉందిట? చందన శీతలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని పొందాడు. ధనహీనుడు ధనాన్ని పొందినట్లుగా ఆనందించాడు. ఈ విధంగా ఓ శౌనకాదులారా, పంచాక్షరి ప్రభావాన్ని నేను సంక్షేపంగా మీకు చెప్పాను అని ఆ పంచాక్షరి వైభవాన్ని ఉదాహరణతో సహా వివరించాడు మహర్షి, సూత మహర్షి, సూత పౌరాణికుడు. కాబట్టి ఈ ఆఖ్యానాన్ని ఎవరు వింటారో వాళ్ళందరూ కూడా సమస్త పాపాల నుండి విముక్తి పొంది చివరికి శివసాయుధ్యాన్ని పొందుతారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని కూడా అందించారు. ఇది మొదటి అధ్యాయం.
మనం సంపూర్ణం చేసుకోగలిగాం పంచాక్షరి మహత్యం గురించి. రేపటి రోజు శివరాత్రి గోకర్ణ నక్షత్ర మహాత్యాన్ని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.